ఏదైతే రెరా ఎన్ఫోర్స్మెంట్ ఉందో, రెరా ఎన్ఫోర్స్మెంట్, రెరా డిసిప్లిన్, ఐ విల్ సే ఎన్ఫోర్స్మెంట్ అనకూడదు, ట్రాఫిక్ డిసిప్లిన్ ఉందా, అవును సార్, ట్రాఫిక్ ఎలా అయితే మనం రెగ్యులేట్ చేస్తున్నామో అదే విధంగా ఈ రెరా కూడా బిల్డర్స్కి ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఇస్తూ బిల్డర్స్ని డిసిప్లైన్ చేస్తుంది. అంటే క్రమశిక్షణ పద్ధతిలో నడుచుకునేలా చేస్తుంది. కాబట్టి దిస్ ఇస్ ఎ వెరీ గుడ్, అంటే చాలా చక్కటి మనకి పరిణామం, చాలా చక్కటి పరిణామం. అండ్ మనము అందరూ కూడా గవర్నమెంట్ అటు పక్కన అభినందించాలి. రెండోది మనం ఇలాంటి వాటిని ఆహ్వానించాలి. వీ షుడ్ వెల్కమ్ దిస్ కైండ్ ఆఫ్ మెజర్స్. ఎప్పుడైనా సరే వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీథింగ్ పాజిటివ్ ఇన్ ద లాంగ్ రన్, వీ షుడ్ ఓన్లీ వెల్కమ్. సో కాబట్టి మీరు అన్నది ఏదైతే రెరా వల్ల మొదట్లో ఉండింది ఆ ఫియర్, ఇప్పుడు ఏముంది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫియర్ హ్యాస్ టర్న్ టు బి కాన్ఫిడెన్స్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే మనకి ప్రభుత్వం మీద విశ్వాసం లాగా రెరా మీద విశ్వాసం ఉండి ఇన్వెస్టర్గా మీకేం తెలుసు, మీకు తెలియదు కదా. అవును సార్, ఇన్వెస్టర్కి మీకు ఎంతవరకు తెలుసు, ఎంతవరకు చూసగలరు, మీరు ఒక్కళ్ళు బిల్డర్కి వస్తే చేయగలరా, చేయలేరు కదా. సో ఆ విధమైనటువంటి పరిణామం చాలా మంచిది. ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ స్టేట్లో పర్టికులర్లీ మనకి హైదరాబాద్ చుట్టుపక్కల అందరూ కూడా కాన్ఫిడెన్స్ తోటి దే విల్ ఇన్వెస్ట్ దే హార్డ్ అండ్ మనీ. ఐఎమ్ టెల్లింగ్ అగైన్, హార్డ్ అండ్ మనీ. ఎందుకంటే వాళ్ళకి పాపం కష్టపడి సంపాదించుంటాం. ఒకటే జీవితంలో ఒకటే స్వప్నం, ఒక ఇల్లు, అది ఒక కళలా ఉంటుంది. అలాంటి కళ ఒక్కసారిగా ఏదైనా అయితే తట్టుకోలేరు మనిషి కదా, కామన్ మ్యాన్ తట్టుకోలేడు అసలు. అందువల్ల వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చక్కగా కాన్ఫిడెంట్గా హైదరాబాద్ చుట్టుపక్కల రెరా కంప్లైంట్ ప్రాజెక్ట్స్లో